నమస్తే. ప్రస్తుతం చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. రోజురోజుకు గుండెపోటు మరణాలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఎంతో మంది స్ట్రోక్ బారిన పడి ఆకస్మికంగా ప్రాణాలు విడుస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది యువత ఉన్నట్లుండి కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ఒక వ్యక్తికి గుండెపోటు వస్తే వైద్య సదుపాయం అందుబాటులో లేనప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలట. ముఖ్యంగా వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి కొన్ని దశలు చెప్పారు. అవేంటి అంటే, మొదటి దశలో ముందుగా రోగి చుట్టూ ఎవ్వరూ గుమికూడకూడదు. ఆ వ్యక్తికి చల్లగాలి తగిలేలా చేయాలి. దీని వలన గాలి లోపలికి చొచ్చుకుపోయి రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తగ్గుతుందట. రెండవ దశలో రోగిని పక్కన పడుకోబెట్టి కాళ్లను వ్యతిరేక దిశలో చాచి పడుకోబెట్టాలి. తరువాత అతని పక్కన కూర్చుని ఛాతీపై 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేయాలి. దీని వలన ధమనులలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది, ప్రమాదం తగ్గుతుంది. సిపిఆర్ సమయంలో రోగి ఛాతీని దాదాపు 100 నుండి 120 సార్లు గట్టిగా నొక్కాలంట. సకాలంలో సిపిఆర్ చేస్తే వ్యక్తి ప్రాణం కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మూడవ దశలో స్టెర్నమ్ అనేది కనీసం 3 నుంచి 6 అంగుళాలు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా చేసే క్రమంలో రోగి పక్కటెముకలు పగులు లేదా ఇతర ఇబ్బందులు అనుభవించినప్పటికీ అంతగా ప్రమాదం లేదు. ఆ సమస్య తరువాత నయం చేయవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. 4వ దశలో సిపిఆర్ చేస్తున్న క్రమంలో ఎలాంటి ఫలితం లేకుండా వారి రంగు మారడం ప్రారంభమైతే, ముఖ్యంగా నీలం లేదా ముదురు రంగులో శరీరం ముఖం కనిపిస్తే అతని మరణానికి దగ్గరగా ఉన్నట్లే అంట. ఒకవేళ వ్యక్తి శరీరం ఎప్పటిలా మారుతూ ఉంటే ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు అని అర్థం చేసుకోవాలి. 5వ దశ వచ్చినప్పుడు కొందరు సిపిఆర్ చేయడం ఆపేస్తారు. కానీ అలా చేయకూడదంట. వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి 1 నిమిషం పాటి సిపిఆర్ చేస్తే సరిపోకపోవచ్చు. కొన్నిసార్లు మీ ప్రయత్నం ఆపకుండా 2-3 నిమిషాల పాటు చేస్తూనే ఉండాలట. ఇక 6వ దశకు వచ్చేసరికి గుండెపోటు వచ్చిన వ్యక్తి 5 నుండి 10 నిమిషాల లోపు కోలుకోకపోతే వారు మరణించారు అని స్పష్టమవుతుందట.